మదురై కోర్టు ఇచ్చిన తీర్పు భారతదేశంలోనే సంచలనాత్మకం. తమిళనాడుకు చెందిన తండ్రి కుమారుల లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. భారతదేశంలోనే ఇటువంటి సంచలనాత్మకమైన తీర్పు ఇప్పటి వరకు వెలువడలేదు అని భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రాష్ట్రంలో చర్చించుకుంటున్నారు. చట్టాలను అతిక్రమించి రాజకీయ నాయకులకు ఒత్తాసు పలుకుతూ చట్టాలకు విరుద్ధంగా అవినీతికి లంచాలకు లోబడి మనం ఇష్టానుసారం ప్రవర్తించవచ్చు అని అనుకుంటే కోర్టులు ఈ విధంగా తీర్పు ఇచ్చిన రోజు ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండిపోతుంది. ఇప్పుడు మదురై కోర్టు ఇచ్చిన తీర్పు 9 మంది పోలీసులకు లాకప్ డెత్ కేసులో ఉరిశిక్ష విధించటం ఎవ్వడు కూడా మర్చిపోలేడు. రాజకీయ నాయకులకు ఒత్తాసు పలుకుతూ ప్రభుత్వాలకు అడుగులకు మడుగులొత్తుతూ చట్టాలను అతిక్రమించి ఇష్టానుసారం మనం ప్రవర్తించవచ్చు, ఇష్టానుసారం ఎఫ్ఐఆర్లు బుక్ చేయొచ్చు, ఇష్టానుసారం మనం కేసులు పెట్టచ్చు అనుకునే ప్రతి అధికారికి కూడా మదురై కోర్టు ఇచ్చిన తీర్పు ఒక గుణపాఠం లాంటిది. ఎందుకంటే అధికారులు భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశ చట్టాలను గౌరవించాలి, చట్టాలకు లోబడి పనిచేయాలి. కానీ ఆ విధంగా ఇప్పుడు పనిచేస్తున్నారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటేనే భయపడే రోజులు, అసలు పట్టించుకోనటువంటి రోజులని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. కానీ అధికార పార్టీ వాళ్ళు కేసులు పెడితే మాత్రం ఇష్టానుసారం కేసులు బుక్ చేస్తారు. దాంట్లో ఎంక్వైరీ కూడా ఉండదు. ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయాలంటే ఖచ్చితంగా ప్రాథమిక విచారణ ఖచ్చితంగా చేయాలి. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులకు ఖచ్చితంగా 14 రోజులలోపు ప్రాథమిక విచారణ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. ఆ విధంగా ఇప్పుడు చేస్తున్నారా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పుకోవాలి. సామాన్యుడికి న్యాయం దొరకని రోజులు ఇవి. సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే గౌరవించని రోజులు ఇవి. నిజంగా పోలీస్ అధికారులు అంటే ప్రజలకు దేవుళ్ళు లాంటి వాళ్ళు. ఎందుకంటే ఈ సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా అరే పోలీసులు ఉన్నారు, మనల్ని కాపాడుతారు, మనకు న్యాయం జరుగుతుంది అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. పోలీసులను దేవుళ్ళలాగానే భావిస్తారు. కానీ అటువంటి దేవుళ్ళలాగా భావించే పోలీసులు చట్టాలను అతిక్రమిస్తుంటే ఏం చేయాలి చెప్పండి? ఆలోచించండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా మదురై కోర్టు ఇచ్చిన తీర్పు ఒక గుణపాఠం లాంటిది. చట్టాలను అతిక్రమిస్తున్న ప్రతి అధికారికి కూడా ఇది ఒక గుణపాఠం లాంటిది. భారతదేశ చరిత్రలో ఇటువంటి తీర్పులు ఎప్పటికీ ప్రతి అధికారికి కూడా గుర్తుండిపోతాయి. ఇటువంటి తీర్పులు ఇచ్చిన కోర్టులు భారతదేశంలో అన్ని కోర్టులకు అందరి న్యాయమూర్తులకు కూడా ఆదర్శం. ఇటువంటి సంచలనాత్మకమైన తీర్పులు గన కోర్టులు ఇచ్చే పనైతే ఏ ఒక్క అధికారి కూడా తప్పు చేసేందుకు అతను ముందడుగు వేయడు. తప్పు చేయాలంటే అరే మనకి ఇటువంటి శిక్షలు పడతాయి, ఉరి శిక్షలు పడతాయి, కఠినంగా శిక్షలు ఉంటాయి అనే గాన భయంగానే ఉంటే ప్రతి అధికారి కూడా సక్రమంగా తన విధిని తను నిర్వహిస్తాడు. ఒకసారి కాకపోయినా ఇంకోసారైనా అరే నాకు శిక్ష పడుతుంది, నాకు పరువు పోతుంది, నా సమాజంలో గౌరవం పోతుంది, నేను తప్పు చేయకూడదు, నా పని నేను చేయాలి, మీరు ఏమైనా చేసుకోండి, నేనైతే నా పని ఖచ్చితంగా చట్టాలకు అనుబడే నేను పని చేస్తాను అని ప్రతి అధికారి కూడా చెప్పగలగాలి, ధైర్యంగా చెప్పగలగాలి. ఈరోజు మీడియా ఉంది, మీకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా మీడియా ముందుకు రావచ్చు. ఆలోచించండి. మదురై కోర్టు ఇచ్చిన తీర్పు లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించడం అంటే ఇది సామాన్యమైన విషయమా? కాబట్టి పోలీసులే దేవుళ్ళుగా భావించే ప్రజలకు చట్టాలకు లోబడి మీరు పనిచేసి ప్రజలకు రక్షణ కల్పించాల్సిందిగా ప్రతి ఒక్కరికి వినమ్రపూర్వకంగా వేడుకుంటున్నాం.